హలో ఫ్రెండ్స్, నేను రాజీవరావు. తెలంగాణ మంత్రి కొండ సురేఖ గారికి మిడ్ నైట్ జ్ఞానోదయం అయిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తూ ఉన్నాయి. విషయం ఏంటంటే, కొండ సురేఖ గారు అక్కినేని నాగార్జున గారిని ఉద్దేశించి, నన్ను క్షమించండి, నా వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, మిమ్మల్ని బాధ కలిగించుంటే నన్ను మన్నించండి, నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఉపసంహరించుకుంటున్నాను అంటూ ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే, గతంలో కొండా సురేఖ గారు కేటీఆర్ గారిని విమర్శించే క్రమంలో సమంత గారిని లాగారు. సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణం అంటూ ఆ రోజున ఒక సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున కూడా ట్వీట్ చేశారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు ఇతరుల వ్యక్తిగత జీవితం గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి అంటూనే ఆయన ఆ రోజున తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందనే ఉద్దేశంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ కూడా చాలా సీరియస్గా స్పందిస్తూ ఆయన కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. అయితే ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే కొండా సురేఖ ట్వీట్ చేయడానికి కారణాలు రెండు అయి ఉండొచ్చు. ఒకటి, చట్టపరమైన ఇబ్బందులు ఏమైనా కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈయన పరువు నష్టం దావా వేశాడు కాబట్టి ఆమెకు ఖచ్చితంగా అది ఇబ్బంది కలిగించే విషయమే. అందుకోసం ఒకవేళ నాగార్జున గారితో రాజీకి వస్తున్నారా, లేదంటే ఆమెకు రాజకీయ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే నాగార్జున గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్లోజ్గా ఉంటున్నారు, మనకు మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. అలా ఎందుకు నాగార్జునతో ఇబ్బందులు ఎందుకు కొండ సురేఖకు చెప్పి అలాంటి ట్వీట్ చేపించారా, లేదంటే ఖచ్చితంగా చట్టపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆమెనే రాజీకి వచ్చిందా, కాంప్రమైజ్ అవుతుందా అనే రెండు కారణాలు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా చూస్తే ఆమె అలా ట్వీట్ చేయడం, నన్ను మన్నించండి, అదేవిధంగా నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి ఆమె సోషల్ మీడియాలో ముఖ్యంగా ప్రజల ముందుకొచ్చి అలా ట్వీట్ చేయడం అనేది చాలామంది సరే మంచి పరిణామమే. ఇకపై ఎవరైనా ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఎందుకంటే సమాజంలో నలుగురికి చెప్పాల్సిన మీరే ఇలా దిగజారిపోయి చాలా చిల్లరగా వెకిలిగా కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ రోజున ఆమె మాట్లాడిన తర్వాత చాలామంది ఆమెను దుయ్యబట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసు నడుస్తున్న సమయంలో ఆమె ఇలా ట్వీట్ చేయడం బట్టి చూస్తే ఖచ్చితంగా చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆమె కాంప్రమైజింగ్కి వచ్చిందనేది నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఆమె ఆ రోజున అలాంటి మాటలు మాట్లాడాల్సింది కాదు. ఎందుకంటే ఒక మహిళను ఉద్దేశించి నువ్వు కేటీఆర్ని విమర్శన చేయాలనుకుంటే 1,00,000 ఉన్నాయి, కానీ అందులో సమంతను లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ రోజున నేను కూడా వీడియో చేశాను. చాలామంది కూడా నాగార్జునకు అదేవిధంగా సమంతకు మద్దతుగానే మాట్లాడారు. సో ఇక నెక్స్ట్ చూడాలి నాగార్జున నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది. ఒకవేళ ఆ కేసును వెనక్కి తీసుకుంటారా చూద్దాం మరి.